హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఆర్గానిక్ సోప్స్ అండ్ వర్క్స్. 2 డేస్ స్కిన్ ఎలర్జీ సోప్ చెప్తున్నాను అండి. చాలా బాగా రిజల్ట్ వచ్చింది, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. దీనివల్ల యూజెస్ ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. నెక్స్ట్ సోరియాసిస్ కూడా మంచిగా క్లియర్ అవుతుందండి. నాకైతే 15 మెంబర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సరే, ఇది అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇది నేను నా పర్సనల్గా చెప్తా తప్ప నేను ఇలా పబ్లిక్గా పెట్టను. కానీ ఇది అందరికీ యూజ్ అవుతుంది. చాలామంది ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, సోరియాసిస్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు కదా. ఎన్ని హాస్పిటల్లో తిరిగినాం, ఎంత మెడిసిన్ వాడినా కూడా వాళ్ళకి క్యూర్ అవ్వట్లేదు. కనీసం ఈ సోప్ అయినా వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే చేసుకోండి, చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే సోప్ బేస్ 100 గ్రామ్స్. నేను ఇక్కడ సోప్ బేస్ ఎక్కువ తీసుకున్నాను. నాకు ఇవి ఆర్డర్స్ వచ్చాయని 400 గ్రామ్స్ ఇలా తీసుకున్నాను. మీరైతే 100 గ్రామ్స్ సోప్ బేస్కి 2 గ్రామ్స్ పౌడర్స్ వేసుకోవాలి. కుప్పింటాకు పౌడరు, వేపాకుల పౌడరు, తులసి ఆకుల పౌడరు. ఈ మూడు మీరు ఫ్రెష్ తీసుకున్నా పర్లేదండి. ఫ్రెష్ ఐటమ్స్ తీసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేయాలి. వాష్ చేసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేయాలి. అలా వచ్చిన పౌడర్ తీసుకున్నా పర్లేదు, డ్రై పౌడర్ తీసుకున్నా పర్లేదు. అంటే డ్రై కంటే ఫ్రెష్ది బాగా రిజల్ట్ వస్తుంది. అసలు వితిన్ 1 వీక్లోనే మీకు ఆ స్కిన్ ఎలర్జీస్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. ఓకేనా. ఫ్రెష్ అయినా తీసుకోవచ్చు, లేదా డ్రై అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రిజల్ట్ మంచిగా వస్తుంది. 2 గ్రామ్స్ పౌడర్ తీసుకోండి. అందులో పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి. ఓకేనా. ఒకవేళ బాయ్స్కి అయితే పసుపు యాడ్ చేయకూడదేమో అనే డౌట్ కదా, అలా అయితే స్కిప్ చేసేయండి. బాయ్స్కి, లేడీస్కి అయితే పసుపు యాడ్ చేయండి. బట్ అన్వాంటెడ్ ఎయిర్ రిమూవల్ ఉంటుంది కదా, కస్తూరి పసుపు, అది యాడ్ చేయకూడదు. కానీ నార్మల్గా మనం వంటల్లో యూజ్ చేసుకునే పసుపు అయితే ఎవరికైనా యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. ఒకవేళ మీకు అనిపిస్తే మాత్రం పసుపుని స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. 2 గ్రామ్స్ నీమ్ లీవ్స్ పౌడరు, కుప్పింటాకు పౌడరు, తులసి పౌడరు, ఈ 3 కలిపి 2 గ్రామ్స్ తీసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు అందులో యాడ్ చేయండి. 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటరు, 2 విటమిన్ ఏ క్యాప్సిల్స్, ఎసెన్షియల్ ఆయిల్, నీము అండ్ తులసి ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది. 2 to 5 డ్రాప్స్ వేసుకోండి. ఓకేనా. ఏం లేదు, సోప్ బేస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. అగోండి, ఇంకో బౌల్లో వాటర్ వేసి డబుల్ బాయిలింగ్లో మెల్ట్ చేయాలి. సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత రోజ్ వాటరు, విటమిన్ ఈ క్యాప్సూలు, ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసేసి సోప్ మౌల్లో పోసుకోవడం, అంతే. సోప్ మౌల్లో పోసిన 3 to 4 అవర్స్ తర్వాత రీమౌల్ చేసుకొని మనం యాజ్ యూజువల్గా వాడుకోవాలి. కానీ తామర, దురదలు, చిన్న చిన్న చెమటకాయల వల్ల వచ్చే ర్యాషెస్, ఇలాంటివన్నీ కూడా మంచిగా క్లియర్ అవుతున్నాయండి. నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. నేను చరణ్ ఆర్గానిక్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే ఒకసారి అందులో చెక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఆ ఫీడ్బ్యాక్స్ని మీకు షేర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కనిపిస్తుంది. ఓకేనా. ఇలా నేను 400 గ్రామ్స్ సోప్ బేస్ తీసుకున్నాను కదా, అందుకు నాకు ఎక్కువ సోప్స్ వచ్చాయి. ఇవైతే నాకు ముంబై ఆర్డర్ వచ్చిందండి, ముంబై నుంచి ఈ సోప్స్ అన్నీ కూడా. అందుకు వాళ్ళ కోసమని చేశాను నేను. యాజ్ యూజువల్గా డైలీ యూజ్ చేసుకోవడమే అండి. ఆల్ స్కిన్ టైప్, ఏ స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది, మంచిగా యూజ్ చేయొచ్చు. ఓకేనా. కిడ్స్కి కూడా మీరు యూజ్ చేయండి, 5+ అబవ్ వాళ్ళకి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇచ్చింగ్ అనిపిస్తుంది, మంట పుడుతుంది అంటే స్కిప్ చేసేయండి, లేదు బాగుంది అంటే కంటిన్యూ చేయండి. ఓకేనా. ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, ఏ సీజన్లో అయినా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మంచిగా రిజల్ట్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఒకవేళ రిజల్ట్ వస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ బాక్స్లో మాత్రం మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.